ఓం నమ శివాయ. కార్తీక పురాణము 3వ అధ్యాయము. కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినా అది గొప్ప ప్రభావం కలదై వారికి సకలైశ్వర్యాల్ని కలుగుటియే కాక మరణానంతరము కూడా శివ సాన్నిధ్యాన్ని పొందుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములకు విడువలేక కార్తీక స్నానములు చెయ్యక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయిన స్నాన దాన జప తపాదులు చెయ్యకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములోని మహావిద్వంసుడు తపశ్శాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడుండేవాడు. ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణపొట్టతోనూ చూచువారికి అతి భయంకరమైన రూపాలతోని ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తున్నారు. ఆ దారిన పోయే బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితం చేస్తున్నారు. తీర్థయాత్రికై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకి దిగి అతని చెంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలు చూసి గజగజ వణుకుచు ఏమీయూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరంగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణ పరాయణ అనాథ రక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుని, నిండు సభలోని అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధంగానే ఈ పిశాచాల బారి నుంచి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులు జ్ఞానోదయం కలిగి మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయ్యింది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందులకి ఈ రాక్షస రూపాలు వచ్చాయి, మీ వృత్తాంతము తెలుపు అని పలుకగా వారు విప్రపుంగవా, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానం కలిగింది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చిరి. అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పసాగాడు. నాది ద్రావిడ దేశము, బ్రాహ్మణుడను. నేను మహాపండితుడననే గర్వం కలవాడినై యుంటిని. న్యాయ విచక్షణాలు మాని పశువు వలె ప్రవర్తించి తిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనము లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ లుబ్ధుడనై లోకకంటకుడుగా ఉంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయ తలంపుతోని పదార్థ సంపాదన నిమిత్తము దగ్గర ఉన్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములోని మా ఇంటికి అతిథిగా వచ్చారు. వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని దగ్గరున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వేచి తిని. అందులకా విప్రుడు కోపముతో, ఓరి నీచుడా, అన్యక్రాంతముగా డబ్బును కూడబెట్టింది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడనే కూడా ఆలోచించకుండా కొట్టి వస్తు సామ్రాజ్ఞి దోచుకుంటివి కాన నీవు రాక్షసుడివై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశములో ఉందువుగాక అని శపించుటచే నాకీ రాక్షస రూపం కలిగింది. బ్రహ్మాస్త్రాన్నైనా తప్పించుకోవచ్చు గాని బ్రాహ్మణ శాపాన్ని తప్పించలేం కదా. కాన నా అపరాధాన్ని మన్నించమని వారిని ప్రార్థించి తిని. అందులకతడు దయతల్చి, ఓయి గోదావరి క్షేత్రమందు వటవృక్షము కలదు, నీవందు నివసించుచు
ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ పొందుదువు అని చెప్పి వెడలిపోయాను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణ చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబం వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే. నేను నీచుల సహవాసం చేత తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అన్నట్లు చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష్య పరమన్నాలతో భుజించేవాడిని. నేను ఎట్టి దాన ధర్మాలు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని. కాన నాకీ రాక్షసత్వం కలిగింది. నన్ను ఈ పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణ్ణి పాదాలపై పడి పరిపరి విధముల వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులు తెలియజేశాను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణాలయములో అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చెయ్యక కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండేవాడిని. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనా సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారాలను నా ఉంపుడి గత్తికి అందజేయుచు మద్యమాంసాలని సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపము ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తుణ్ణి కావింపమని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములు ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వలన మీకు ఈ రూపాలు కలిగినవి. నా వెంట రండి, మీకు విముక్తి కలిగింతును అని వారిని ఓదార్చి తనతో తీసుకుని పోయి ఆ మువ్వురిని యాతనా విముక్తికై సంకల్పం చెప్పించుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారు రూపములను రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠానికి వెళ్ళారు. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకలైశ్వర్యాలు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానం ఆచరించాలి. తృతీయ అధ్యాయము 3వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.